జ్ఞాపకం ఉంచుకున్నారో, ఎన్ని మర్చిపోయారో, కానీ అద్భుతమైన సందేశాలు. అంటే ప్రతి ఒక పుస్తకం, కాండము, గ్రంథము, ఆది కాండము నుండి ద్వితీయోపదేశ కాండం వరకు ఆ గ్రంథములో ఏమి వ్రాయబడి ఉన్నవి అనే విషయాన్ని మాత్రము మనము తప్పకుండా తెలుసుకొని ఉంటాం. అలాగూ దేవుడు తన కృపను అనుగ్రహించాడు. మనము వ్యక్తిగతంగా చదువుతున్నప్పుడు చాలా సులువుగా ఇక మనము గ్రహించడానికి దేవుడు సహాయం చేస్తాడు. ఒక్కొక్క గ్రంథములో ఉన్న అంశాన్ని మనము ఎత్తి ఆలోచన చేసి ఆత్మీయమైన పాఠాలు మనం నేర్చుకున్నాం. ఈ 5 కాండాలు ఇవి మోషే ద్వారా దేవుడు రాసుంచాడు. ఈరోజు మనము ఆఖరుగా ఈ అధ్యాయములో నుండి, ఈ గ్రంథములో నుండి, ద్వితీయోపదేశ కాండము నుండి ఒక వచనాన్ని చదివి ధ్యానించుకొని ఇక ఈ ద్వితీయోపదేశ కాండం వరకు ముగించుకుందాం. ప్రభు చిత్తము ముందు ప్రభు నడిపించిన విధముగా ముందు ధ్యానిస్తూ ఉందాం. ద్వితీయోపదేశ కాండము 33వ అధ్యాయం 2 వచనాలు చదువుతాను. 26వ వచనము, 29వ వచనం. యెషూరును దేవుని పోలిన వాడెవడునూ లేడు. ఆయన నీకు సహాయము చేయుటకు ఆకాశవాహనుడై వచ్చును, మహోన్నతుడై మేఘవాహనుడగును. 29వ వచనం చదువుకుందాము. ఇశ్రాయేలు, నీ భాగ్యం ఎంత గొప్పది! యెహోవా రక్షించిన నిన్ను పోలిన వాడెవడు? ఆయన నీకు సహాయకరమైన కేడము, నీకు ఔన్నత్యమును కలిగించు ఖడ్గము. నీ శత్రువులు నీకు లోబడినట్లుగా వారు వేషము వేయుదురు, నీవు వారి ఉన్నత స్థలములను త్రొక్కుదువు. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాము ధ్యానము కొరకై. పరిశుద్ధుడవైన మా ప్రియ ప్రభువా, దయాళుడా, స్తోత్రాలు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం. మీ మహాకృప చేతనే నేడు ఈ పునరుత్థాన దినమందు మేమందరము సంఘముగా కూడి మిమ్మను ఆరాధించుటకు మాకిచ్చిన గొప్ప భాగ్యముకై స్తుతిస్తున్నాం. ఆత్మరూపివై మా మధ్య మీరుంటుండగా మీకు స్తోత్రాలు. మీ ఆత్మ ఆధిపత్యములోనే మమ్మను నడిపిస్తున్నందుకు స్తుతిస్తున్నాం. ఆరాధన క్రమమంతటిలో మీరు మాకు తోడయుండి నడిపిస్తూ వస్తూ ఉన్నారు. ఇంకా కొంత సమయం ప్రభువా మీ సన్నిధిలో మేము నిలిచి ఉన్నాం. కేవలము మీ మాటలు మాత్రమే వినడానికి, మీ ఉపదేశమును మేము ఆలకించడానికి మీ సన్నిధిలో మేమందరము ఉంటుండగా ప్రభువా మీరు మాతో మాట్లాడండి. ఈ వాక్య భాగాన్ని మీరు వినిపించినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. క్రమముగా ఆది కాండము నుండి ద్వితీయోపదేశ కాండం వరకు ఆయా వాక్య భాగాలను ఎత్తి ధ్యానించడానికి ఆత్మ సహాయము మాకు అనుగ్రహించావు. అద్భుతమైన ఆత్మీయ సంగతులను మేము గ్రహించడానికి కృపను అనుగ్రహించినందుకు స్తుతిస్తున్నాం. ప్రతి సమయములో మాకు ఎన్నో విషయాలు నేర్పిస్తున్నావు. ఆత్మీయతలో ఎదుగునట్లుగాను, విశ్వాస విషయములో స్థిరపడునట్లుగాను ప్రభువా, మరి ఉజ్జీవముగా మీ సన్నిధిలో మేము మిమ్మను ఘనపరచునట్లుగాను మాకు సహాయము చేయుచున్నందుకు స్తుతిస్తున్నాం. ఈ సమయం ప్రభువా మీ పక్షమున నిలిచిన నన్ను మీరు బలపరచండి. మీ ఆత్మతో నన్ను నింపండి.
మీ మాటలు నాకు అందించండి. నాతోనూ మా అందరితోనూ మీరు మాట్లాడండి. మహిమ, ఘనత, ప్రభావములు మీకే చెల్లిస్తూ యేసుక్రీస్తు నామమున కృతజ్ఞతతో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. ప్రియులారా, మనము చదివిన వాక్య భాగము యెషూరును అన్నాడు. యెషూరును దేవుని పోలిన వాడెవడునూ లేడు. ఎవరు యెషూరును? ఎవరండి యెషూరు? తెలదా? యెషూరును ఎవరు? తెలిస్తే చెప్పండి, తెలకుంటే కాదనండి. నోరు తెరకుంటే తలలైన ఊపండి. ఏదైనా తెలియాలి కదా నాకు. మౌనంగా ఉంటే నేనేం చెప్పలేను కదా. మౌనంగా ఒక జీవము లేని వాటి ఎదుట ఏదైనా మాట్లాడగలుగుతాం మనం? చెప్పండి కదా. మనం సజీవులం, ప్రభు కొరకు సజీవులంగా నిలిచిన వారం కనుక మనం మాట్లాడాలి. తెలియకుంటే చెప్పండి. చెప్పడానికే నిలబడ్డాను నేను. మీరు చెప్తేనే చెప్తానని కాదు. మీకు తెలుసా లేదా? చెప్పండి. యాకోబా. యాకోబు అనే మాట కొంత సరే కానీ యాకోబు అనడానికి వీల్లేదు. ఇప్పుడు యాకోబు గతించిపోయాడు. ఇప్పుడు ఇజ్రాయేలు, యాకోబు మారిపోయాడు, లేడు. ఇప్పుడు మనం మారిపోయాం. మనం ఉండకూడదు. ఇప్పుడు నూతన వ్యక్తులంగా నిలవాలి. ఇజ్రాయేలు వారి ప్రయాణం ముగిస్తుంది. ఇప్పుడు వారు యోర్దాను దాటబోతున్నారు. ఇంకా యాకోబులుగానే ఉంటే ఎలా ఉంటుంది? వారు ఇశ్రాయేలు అన్నాడు వారిని. యాకోబు మారిపోయాడు, ఇశ్రాయేలుగా మార్చబడ్డాడు. ఆ ఇశ్రాయేలునే దేవుడు యెషూరును అంటున్నాడు. ఇది మొదటిసారిగా ఈ పేరు కనిపిస్తుంది మనకు కదా. ఆఖరుగా యెషూరును అని పిలిచి మోషే ఈ మాటలు వినిపిస్తున్నాడు. ఇజ్రాయేలు అంటే అర్థం ఏంటండి? ఇజ్రాయేలు అనే మాటకి ఏం అర్థం ఉంది? బైబిల్లోనే ఉన్న మాట చెప్పండి. కొత్తగా మనం కల్పించేదేం లేదు. మనం క్విజ్ కాంటెస్ట్లో అర్థాలు రాస్తూ చెప్తూ ఉంటారు కదా. ఇజ్రాయేలు అంటే దేవునితో పోరాడి గెలిచినవాడు. అప్పుడే కదా ఆ పేరు ఇచ్చాడు. రాత్రంతా యాకోబు యబ్బోకు రేవున పోరాడుతూ ఉన్నాడు. ఒక నరుడు అనుకున్నాడు, వీరినంతా నేను పోరాడుతాను అనుకున్నాడు యాకోబు. ఒంటరిగా మిగిలిపోయాడు. ఒక నరుడు కనిపించగా అతనితో పెనుగులాడాడు. రాత్రంతా పెనుగులాడాడు. అది ఆత్మీయ స్థితిలో దేవునితో రాత్రంతా గడిపిన అనుభవం. అది హోషేయ గ్రంథములో రాశాడు. కన్నీరు విడిచాడు రాత్రంతా. పెనుగులాడాడు అని రాశాడు ఇక్కడ, కానీ కన్నీరు విడిచి దేవుని సన్నిధిలో పోరాడాడు. అదే ప్రార్థన పోరాటం. ఈరోజు కూడా మనకు ఉండవలసింది ఏ పోరాటం అంటే ప్రార్థన పోరాటం. మనకు ప్రార్థనలో ప్రభువుతో పోరాడే అనుభవములోనికి మనం ఎదగాలి. ప్రార్థించే అనుభవం, తర్వాత ప్రార్థనలో పోరాడే అనుభవం వేరువేరు. ప్రార్థనలో అనుభవాలు చాలా ఉన్నాయి. పట్టుదలతో ప్రార్థించే ప్రార్థన, విసుకక నిత్యము ప్రార్థించే ప్రార్థన, ఎడతెగకుండా ప్రార్థించే ప్రార్థన, పోరాటముతో ప్రార్థించే ప్రార్థన. ఈ ప్రార్థన అనుభవాల్లో మనం ఎదుగుతూ ఉండాలి. రోజు నేను ప్రార్థిస్తున్నాను అనడంలో సరిపోదు. ప్రార్థనలో ఏ మెట్టు దాకా ఎదిగావు మనం? అసలు ప్రార్థిస్తున్నామా? ప్రార్థన అనుభవం ఉన్నదా? అవసరతలను బట్టి ప్రార్థనలో ఉంటున్నామా? ప్రభు మీద ప్రేమతో మనము ప్రభుతో గడపాలనే
ఉద్దేశముతో ప్రభు సన్నిధిలో ప్రార్థిస్తున్నామా? చాలా తేడా ఉన్నదండి దీంట్లో. మన అవసరతల కొరకు మనం ఎన్నిసార్లైనా ప్రార్థించవచ్చు, కానీ ప్రభు పిల్లలము ప్రభు మీద ప్రేమ కలిగి ప్రార్థించాలి. ఆ ప్రభు మనకు తండ్రిగా తనను తాను బయలుపరుచుకున్నాడు. తండ్రి అని పిలవడానికి మనకు అధికారమునిచ్చాడు. తన కుమారులుగా మనలను స్వీకరించాడు. ఒక తండ్రితో ఒక కుమారుడు కానీ కుమార్తె కానీ ఎలా గడుపుతుంది? అవసరతను బట్టి అడుక్కుంటున్నారా తండ్రులను? లేక తండ్రిని ప్రేమించి తండ్రితో సమయం గడుపుతున్నారా? మన కుటుంబాల్లో కూడా తల్లిదండ్రులతో ఎలా గడుపుతున్నాం మనం? ఏదో అవసరతను బట్టి కొంత వారితో సంభాషించి గడిపి విడిచిపెడుతున్నామా? వారి మీద ప్రేమతో కొంత సమయం వారితో గడిపి మాట్లాడుతున్నామా? చాలా భేదం ఉన్నది దీంట్లో. తండ్రిని తల్లిని సన్మానించుడి, దీర్ఘాయుష్వంతులగుదురు అన్నాడు. తల్లిదండ్రులతో గడిపిన అనుభవం మనకేలాగున్నదో మన పరమ తండ్రి అయిన దేవునితో గడిపే అనుభవం ఎలాగున్నదో పరిశీలన చేసుకోవాలి. తండ్రి అయిన దేవునితో గడిపే అనుభవం చాలా శ్రేష్టమైనది. మాదిరిగా మనం ఈ లోకములో మన తల్లిదండ్రులతో కూడా గడపాలి. ఎలా గడుపుతున్నాం? చిన్నప్పుడు చాలా గడుపుతాం వారితో, మనకు తెలియనప్పుడు. మనకు బుద్ధి వచ్చిన తర్వాత వారితో గడపడం వేస్ట్ అనుకుంటాం. చాలామంది తల్లిదండ్రులకున్న కొరత ఏంటంటే తమ పిల్లలు వారితో సమయం ఇవ్వరు కదా. వృద్ధాప్యంలో ఉన్న తర్వాత ఎవరు పట్టించుకోరు. చాలామంది కథలు వింటాం మనం, వారి జీవన విధానాలు బయట కూడా మనకు ఎన్నో వినిపిస్తారు. మనం ఆత్మీయులము, ప్రభు పిల్లలము. వారితో గడిపే అనుభవం మనకు చాలా ఆశీర్వాదకరంగా ఉంటుంది. ఎంతకాలం ఉంటారు? వృద్ధాప్యం అంటే ఈ కాలము సమీపిస్తుంది. వారితో గడపడం మనకు ఆశీర్వాదకరమని ఎంచాలి. అదే సమయంలో దేవునితో, తండ్రి అయిన దేవునితో గడపడం మరి ఎక్కువగా దీవెనకరం. ప్రార్థనలో ఎంత సమయం గడుపుతాం మనం? ప్రార్థనా జీవితాన్ని పెంచుకోండి. ప్రార్థనా జీవితాన్ని పెంచుకోండి. యాకోబు దేవుణ్ణి మరిచిపోయి బ్రతికాడు. ఇంటి నుండి పారిపోయాడు. అన్నను మోసపరిచాడు, తండ్రిని మోసపరిచాడు. ఇంటిలో స్థానం లేదు. తన అన్న తనను చంపాలని ఆలోచన కలిగి ఉన్నాడు. తల్లి వినింది. ఇద్దరు ఒకేసారి పోట్లాడి ఇద్దరు చనిపోతే ఎలా అనుకున్నది. తన చిన్నవాడిని పిలిచి, నీవు వెళ్ళిపోరా, ఎక్కడైనా మా అన్నగారు ఉన్నారు, మీ మామ దగ్గరికి వెళ్ళిపో అని పంపించింది. పోతూ పోతూ వెళ్తూ ఉండగా మార్గమధ్యములో చీకటి అరణ్యములో పడుకొని ఉన్నప్పుడు దైవ దర్శనమైంది. భయపడిపోయాడు. ఇది దేవుని మందిరం అనుకున్నాడు. అబ్రహాము, ఇస్సాకు తన పితరులను బట్టి అతన్ని ఆశీర్వదించాడు. నేను నీకు తోడై ఉంటానని దేవుడు వాగ్దానం ఇచ్చాడు. యాకోబు లేచి ఆ స్థలములో ఒక స్తంభాన్ని నిలిపి నూనె పోసి ఇది దేవుని మందిరం అన్నాడు. నేను క్షేమంగా తిరిగి వస్తే ఇక్కడ మందిరాన్ని కడతానన్నాడు. పోయాడు. 20 సంవత్సరాలైంది, మందిరం లేదు, తిరిగి రావడం ఆలోచన లేదు. తన మామ దగ్గర గడిపాడు. 7 సంవత్సరములు ఒక భార్య కొరకు, మరి 7 సంవత్సరములు మరొక భార్య కొరకు, 6 సంవత్సరాలు కొలువు చేసి సంపాదించడానికి 20 సంవత్సరాలు అక్కడ గడిపినా దేవుని సన్నిధి కానీ ప్రార్థన కానీ కనిపించలేదు. ఆ 20 సంవత్సరాల కాలంలో ఒక్కసారి కూడా దేవా అని పిలిచినట్లుగా రాయబడలేదు.
దేవుడే తన కృప చూపి యాకోబును దర్శించాడు. 20 సంవత్సరాల తర్వాత ఇక నీవెక్కడి నుండి వెళ్ళు అన్నాడు. ఎక్కడ జ్ఞాపకం చేశాడు, అక్కడ కనిపించిన దేవుడని నేను అని చెప్పాడు. చదువుతూ రండి, అక్కడ కనిపిస్తాయి అన్నీ మీకు. ఎక్కడైతే నీవు బేతేల్ అని పేరు పెట్టావో అక్కడ కనిపించిన దేవుడని నేను. నీవు ఇక్కడి నుండి బయలుదేరాలి, నేను నీకు తోడై ఉంటాను. ఎంత ప్రేమగల దేవుడు! యాకోబు మరిచిన దేవుడు మర్చిపోలేదు. ఈరోజు మనం మర్చిపోయిన దేవుడు మనలను మరవడం లేదు కాబట్టే బ్రతికున్నాం. మనం దేవుని కృపను పొందుతున్నాం. అలాగని దేవుడు వదిలిపెట్టేవాడు కాదు. యాకోబును తిరిగి వస్తున్నాడు, భయంతోనే వస్తున్నాడు. దేవుని మీద నిరీక్షణతో విశ్వాసముతో రావడం లేదు. భయంతో వస్తున్నాడు. ఏ భయము? తన అన్న చంపుతాడేమో. ప్రార్థనా జీవితం లేదు కనుక భయం ఇంకా హృదయంలో ఉండిపోతుంది. మనకు భయాలన్నీ కలిగేవి ప్రార్థన లేకయే. ప్రార్థించండి, భయమును పారదోలుతాడు దేవుడు. నా అనుభవంలో నేను చాలా ఈ విషయాలను గ్రహించాను. భయాలు కలిగినప్పుడెల్లా ప్రార్థనలో ఎక్కువగా గడపండి, భయమును పారదోలుతాడు. దావీదు రాశాడు, ఆయన యొద్ద నేను విచారణ చేయగా నాలోని భయములన్నీ ఆయన తొలగించెను. లోకంలో మనకు అనేక భయాలు ఉంటాయి. అడుగడుగున భయపడిపోతాం, ప్రతిదినం భయపడతాం. భయపడే అనుభవాలు ప్రతిదినం మనకు ఉంటాయి. లేవగానే అనుభవాల్లో నుండి మనలను తప్పించేవాడెవడు? ఆ భయాలను తొలగించేవారెవరు? దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకోవాలి. పరమ తండ్రి ఉన్నాడు మనకు. తండ్రే మనకు ఆధారం. ఆ తండ్రి అయిన దేవుని యొద్ద మనము ప్రార్థిస్తే ఆ ప్రార్థన అనుభవములో దేవుడు మన భయాలను తొలగిస్తాడు, ఆదరణనిస్తాడు. యాకోబు భయంతోనే వస్తున్నాడు. యబ్బోకు రేవు దగ్గరికి రాగానే గుంపులుగా విడగొట్టాడు. తన భార్యలను పిల్లలను ముందుగా పంపించేశాడు. తన అన్న కొరకు కానుకలు ముందుగా పంపించేశాడు. 400 మందితో వస్తున్నాడని విని ఇంకింత భయపడిపోయాడు. తన భార్య పిల్లలను వేరువేరుగా చేశాడు, ఒకరు పోతే మరొకరైనా ఉంటారని. తన అన్న దగ్గరికి వెళుతుండగా 7 సార్లు నమస్కరిస్తూ సాగిలపడుతూ వెళ్ళాడు. ఎందుకీ భయం? ఎందుకీ అవసరత? ప్రార్థన లేని జీవితం. ఎందుకు భయపడవలసింది? దేవుడు వాగ్దానం చేశాడు, దేవుడు నడిపించాడు, దేవుడు నడువమన్నాడు. దేవుని వాగ్దానంతో నడిచొస్తున్నాడు. భయం ఎందుకు అంటే ప్రార్థన లేదు. ప్రార్థన లేదు, ప్రభు మీద విశ్వాసం లేదు. అందుకే యబ్బోకు రేవు దగ్గర దేవుడు కలిశాడు, విడిచిపెట్టడు. రాత్రంతా పోరాడాడు. యాకోబు అనుకున్నాడు, ఒక నరుడు నాతో పోరాడుతున్నాడు అనుకున్నాడు. రాత్రంతా పోరాడాడు. తెల్లవారుతుండగా తోడ కూటి నరం మీద కొట్టాడు. కుంటివాడు అయిపోయాడు. అప్పుడు గ్రహించాడు, నరుడు కాడు, దేవుడే. పేరు అడిగినప్పుడు ఒప్పుకున్నాడు. అంతవరకు తండ్రితో ఏం పేరు చెప్పాడు? నేను ఏశావుని అన్నాడు కదా. తండ్రితో అబద్ధం ఆడాడు, కానీ రాత్రంతా పోరాడినప్పుడు అబద్ధము మారిపోయింది, హృదయం మారిపోయింది, జీవితం మారిపోయింది. ఒప్పుకొనవలసి వచ్చింది, నేను యాకోబునే మోసగాడను. నేను దేవుని సన్నిధిలో ప్రార్థన అనుభవంలో మన హృదయము తేటగా ప్రభు తెరుస్తాడు. దాచుకోలేవు, నీవు మార్చబడతావు. ప్రార్థన అనుభవంలో మార్పు కలుగుతుంది. ప్రార్థన చాలా అవసరం విశ్వాస జీవితానికి. ప్రియులారా, నిర్లక్ష్య పెట్టద్దు. మారిపోయాడు. నిజమే, నీవు యాకోబే, కానీ ఇప్పటి నుండి నిన్నేమంటాను? నేను ఇశ్రాయేలు అంటాను. అక్కడ మారిపోయింది యాకోబు చరిత్ర.
యాకోబు జీవితం మారిపోయింది, యాకోబు పేరు మారిపోయింది. ఇశ్రాయేలు అనబడుతున్నాడు. దేవునితో పోరాడి గెలిచినవాడు. ఇశ్రాయేలును దేవుడు ఆశీర్వదించి గొప్ప జనాంగంగా చేశాడు కదా. ఇదిగో ఈ జనాంగం అంతా ఇప్పుడు ఐగుప్తులో నుండి బయలుదేరి వచ్చారు. ఇప్పుడు దేవుడు వారికి వాగ్దానం చేశాడు. అబ్రహాముతో చేసిన వాగ్దానము 400 సంవత్సరాల తర్వాత కూడా దేవుడు జ్ఞాపకముంచుకున్నాడు. జ్ఞాపకముంచుకునే దేవుడు మర్చిపోడు మనలను. చూడుము, అరచేతులలో నిన్ను చెక్కుకొని ఉన్నాను అని యెషయా గ్రంథములో రాశాడు 49వ అధ్యాయం. అరచేతిలో చెక్కుకున్నవి మర్చిపోతారు ఎవరైనా? ఎక్కడైనా రాసినవి మర్చిపోతామేమో కానీ అందుకే దేవుడు మరవజాలడు మనలను. ఇశ్రాయేలు, నేను నిన్ను మరవజాలను అని రాశాడు యెషయా గ్రంథములో. ఎంత అద్భుతమైన మాటలు దేవుని మాటలు. ఆ ఇశ్రాయేలు ఇప్పుడు ప్రయాణమై దేవుడు వారికి వాగ్దానం చేసిన పాలు తేనెలు ప్రవహించే ఆ దేశానికి చేరబోతున్నారు. మోషే వీరికి ఆజ్ఞాపించాడు, ఇవన్నీ వినిపించాడు. ఎవరి ద్వారా వినిపించాడు? దేవుడే వారికి మోషేకు సెలవిచ్చాడు. 29వ అధ్యాయములో చూడండి, మొదటి వచనం. యెహోవా ఓరేబులో ఇశ్రాయేళ్లతో చేసిన నిబంధన గాక ఆయన మోయాబు దేశములో వారితో చేయుమని మోషేకు ఆజ్ఞాపించిన నిబంధన వాక్యములు ఇవే అన్నాడు. ఇంతవరకు మనం అంతా ధ్యానించాం కదా అక్కడక్కడ. ఈ ద్వితీయోపదేశకాండం అంతా దేవుడు మోషేకు చెప్పాడు, ఈ నిబంధన వాక్యాలు వినిపించుము. హోరేబులో ఒకసారి వినిపించాడు ఒక నిబంధన, మోయాబు దేశములో ఒక నిబంధన వాక్యము వినిపించమని కోరాడు. అవే వాక్కులు మనం ధ్యానిస్తూ వచ్చాం. ద్వితీయోపదేశకాండం అదే. ముగింపులో ఇప్పుడు మోషే ప్రతి గోత్రాన్ని, ప్రతి ఒక్కరిని ఆశీర్వదిస్తున్నాడు. 33వ అధ్యాయములో దైవజనుడైన మోషే మృతి పొందక మునుపు అతడు ఇశ్రాయేలును దీవించిన విధము ఇది. అతడు ఇట్లా నేను అని ఒక్కొక్క పేరును బట్టి రూబేను మొదలుకొని బెన్యామీను వరకు అందరినీ ఆశీర్వచనాలతో దీవించాడు. వారి ఆశీర్వచనాలంటే మోషే తన ఇష్టానుసారంగా పలికేవి కావు. యాకోబు కూడా తన కుమారులను దీవించాడు. తనకిష్టం వచ్చినట్లుగా వారు ఈ దీవెనలు చాలా ప్రాముఖ్యమైనవి. అది దేవుని చేత పలికించిన మాటలు. అవి దేవుని యొక్క ఉద్దేశములో ఆ గోత్రమును బట్టి తనకున్న ఉద్దేశాలు ఏంటియో దాన్ని బట్టి ఆశీర్వదించిన ఆశీర్వాదాలు ఇవి. మోషే వారిని ఆశీర్వదించాడు. ఒక్కొక్క గోత్రాన్ని ఆశీర్వదించాడు. వాటన్నిటిని మనము ఈ సమయం ధ్యానించలేదు కానీ మనం చదివిన వాక్య భాగము యెషూరూను అన్నాడు. ఇశ్రాయేలు అంటే గెలిచినవాడు. యెషూరూను అంటే ఏంటి? నీతి గలవాడు. నీతి గలవాడు. ఎలాగూ జీవించాలని కోరుతున్నాడు ఇశ్రాయేలుని. ఇప్పుడు నీతి గలవాడుగా జీవించాలి. ఇప్పుడు దేవునితో పోరాడావు, గెలిచావు, రక్షింపబడ్డావు. ప్రభు అయిన యేసుక్రీస్తు రక్తములో కడగబడ్డాం మనం. అది ఒక గొప్ప విజయం మనకు. మన ప్రభు విజయాన్ని సాధించాడు. ఆయన ద్వారా మనకు పాపముపై విజయాన్ని ఇచ్చాడు, తీర్పు మీద విజయాన్ని ఇచ్చాడు. మనకు తీర్పు లేదు ఇప్పుడు. క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షావిధి లేదు అని రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 1వ వచనములో మనం చూస్తాం. యోహాను సువార్త 5వ అధ్యాయం 24-25 వచనాల్లో, నా మాట విని నన్ను పంపిన వాని అందు విశ్వాసముంచువాడు నిత్య జీవము గలవాడు. వాడు మరణములో నుండి తీర్పులోనికి రాకుండా జీవములోనికి దాటి ఉన్నాడు.
తీర్పులోనికి రాం మనము. తీర్పు కొట్టివేయబడింది. కనుక అది ఒక గొప్ప విజయం మన జీవితంలో. తీర్పును తప్పించుకున్నాం మనం. అది మన మంచితనాన్ని బట్టి కాదు, మన శక్తిని బట్టి కాదు, మన భక్తిని బట్టి కాదు. ప్రభువైన యేసుక్రీస్తు కృప వలననే. ఆయన సమస్తమును జయించాడు గనుక ఆయనందు విశ్వసించిన మనకు కూడా సమస్తముపై విజయాన్ని ఇచ్చాడు. విజయము సాధించిన మనము యెషూరును, ఇశ్రాయేలు పోరాడి గెలిచిన వాడు గనుక ఇప్పుడు యెషూరును అంటున్నాడు. నీతి గలవాడుగా బ్రతకాలి. మన జీవితాన్ని కూడా ప్రభువు కోరేది ఏంటంటే నీతిగా బ్రతకాలి. నీతిమంతులముగా మనము తీర్చబడ్డాము, ప్రకటించబడ్డాము. నీవు నీతిమంతుడవు అన్నాడు. కానీ నీతిగా బ్రతికే బాధ్యత మనది. ఎలా నీతిమంతులమయ్యాను చూడండి. 5వ రోమీలోకి రాసిన పత్రిక 3వ అధ్యాయం. ఇరవై 24వ వచనం చూడండి. కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడుచు ఉన్నారు అన్నాడు. ఆయనను నమ్ముట వలన, ఆయన యందు విశ్వాసముంచుట వలన, ఆయన కృపచేత మనము నీతిమంతులముగా తీర్చబడుచున్నాము, తీర్చబడ్డాము. మన భక్తి చేత కానీ మన మంచితనమును బట్టి కానీ కాదు. నీతిమంతులముగా తీర్చబడిన మనము నీతిగా బ్రతకాలని దేవుడు కోరేది. ఈ బోధలన్నీ, ప్రభు మనకు వినిపించే మాటలన్నీ మనము లోకములో నీతిగా బ్రతకాలి ప్రభు కొరకు. ఆ నీతిమంతుని పిల్లలం మనము. నీతిగా బ్రతకాలని ప్రభువు కోరుతున్నాడు. మన సాక్ష్యం ఎలాగుండాలి? మన తండ్రి నీతిమంతుడు, మన తండ్రి పరిశుద్ధుడు. ఆయనను బట్టి మనలను గుర్తించిన వారు మనం ఎలా ఉండాలి? ఆయనలాగే ఉంటే మన తండ్రికి ఘనత. అరే మీ ఇళ్ళ తండ్రి ఎంత బాగుండేవాడు, ఈడు చూడు ఎట్లా దుర్మార్గుడైపోయాడు అనే సాక్ష్యము ఈ లోకంలో చాలామందిని గురించి వింటాం మనం. అరే వీళ్ళ నాన్న ఎంతో బాగుండేవాడు, కానీ వీడు చూడు ఎలా మారిపోయాడు. ఇలాంటి సాక్ష్యం కాదు మనకు ఉండవలసింది. మన దేవుడు, మన తండ్రి నీతిమంతుడు, మన తండ్రి పరిశుద్ధుడు, మన తండ్రి ప్రేమామయుడు. ఎన్ని మాటలు చెప్పినా ప్రభువును గూర్చి, మన తండ్రి అయిన దేవుణ్ణి గూర్చి అవన్నీ మనలో కనిపించాలని దేవుడు కోరుతున్నాడు. అందుకే దేవుడు మనలను ఆయన కుమారుని సారూప్యములోనికి మార్చడానికి నిర్ణయించుకున్నాడు. రోమీలోకి రాసిన పత్రికలో 8వ అధ్యాయం 29వ వచనం చూడండి. ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగునట్లు దేవుడెవరిని ముందుగా ఎరిగెనో వారు తన కుమారునితో సారూప్యము గలవారగుటకు వారిని ముందుగా నిర్ణయించెను. ఎవరిని ముందుగా నిర్ణయించెనో వారిని పిలిచెను, ఎవరిని పిలిచెనో వారిని నీతిమంతులుగా తీర్చెను, ఎవరిని నీతిమంతులుగా తీర్చెనో వారిని మహిమపరచెను. నీతిమంతులుగా తీర్చబడిన వారి స్థితి ఎలాగుండాలని కోరుతున్నాడు? కుమారుని సారూప్యములోనికి మారుతూ ఉండాలి. అదే దేవుడు కోరేది. ఇశ్రాయేలును గూర్చి కూడా యెషూరును ఎందుకంటున్నాడంటే నీతిగా బ్రతకాలి మీరిక. ఒక నూతనమైన జీవాన్ని దేవుడిచ్చాడు. యోర్దాను దాటబోతున్నారు. వాగ్దానము చేసిన దేవుడు నమ్మదగినవాడు. తప్పకుండా ఆ రాజ్యాన్ని, ఆ దేశాన్ని మీకు ఇస్తాడు. మీరు స్వాధీనపరుచుకుంటారు. ఆ దేశంలో మీరు ఎలాగూ బ్రతకాలి? యెషూరునులాగా బ్రతకాలి. యెషూరును నీతిమంతులుగా బ్రతకాలి. అది దేవుడు వారికి తెలియజేసే మాట. ఈరోజు మనకు కూడా అదే మాట. ఆత్మీయ పాఠాలు సమంగా అక్కడి నుండి ఇక్కడ నేర్చుకుంటున్నాం మనం కదా. అందుకే ధ్యానిస్తున్నాం. ఒక చరిత్రగా మనము చదివి విడిచిపెట్టి
ఇదంతా నాకు తెలుసు అనుకోవడానికి కాదు, అందులో ఉన్న ఆత్మీయంగా మనకు నేర్పించే పాఠాలు మనము తెలుసుకోవాలి. యెషూరూను అంటూ ఏమన్నాడు చూడండి దేవుని గురించి, దేవుని పోలిన వాడెవడునూ లేడు అన్నాడు. నిన్ను నడిపించాడే, నిన్ను విడిపించాడు, అరణ్యములో 40 సంవత్సరాలు నడిపించాడు. ఈ దేవుణ్ణి పోలిన వాడెవడూ లేడు. జ్ఞాపకం ఉంచుకో, మరో దేవుణ్ణి నీవు కొలవద్దు. అన్య దేశములోనికి వెళ్తున్నావు, నీ దేవుణ్ణి పోలిన వాడెవడూ లేడు అని చెలవిస్తున్నాడు. ఈ సాటి అయిన దేవుడు లేడు. అందుకే ద్వితీయోపదేశకాండము ప్రారంభంలోనే 6వ అధ్యాయం 4వ వచనంలో చూడండి వారిని ఎలా హెచ్చరించాడు చూడండి. 4వ వచనం, ఇశ్రాయేలు వినుము, మన దేవుడైన యెహోవా అద్వితీయుడగు యెహోవా అన్నాడు. మరొకడు లేడు, ద్వితీయుడు లేడు, రెండవ వాడు లేడు, ఒక్కడే అద్వితీయుడు, ఆయనే మన దేవుడు అన్నాడు. అదే తాత్పర్యం కలిగి ఉండాలి. ఇశ్రాయేలు ప్రజలకు చాలా గొప్ప హెచ్చరిక ఇది. ఈరోజు మనం కూడా దేవుని అందలి విశ్వాసము నుండి ఎప్పుడు కదలకుండా ఉండాలి. కదలక నిత్యము నిలుచు సియోను కొండవలే ఉందురు అన్నాడు. ఎవరు? ఆయన యందు భయభక్తులు గలవారు. కదలకుండా ఉండాలంటే భయము భక్తి కలిగి ఉండాలి. 125వ కీర్తన చూడండి. 125వ కీర్తనలో, యెహోవాయందు నమ్మికయుంచువారు కదలక నిత్యము నిలుచు సియోను కొండవలే ఉందురు అన్నాడు. కదలకుండా ఉండే విశ్వాస జీవితం. ఇశ్రాయేలు యెషూరూనుకు హెచ్చరిక చేస్తున్నాడు. దేవుని పోలిన వాడెవడు? అసలు దేవుని వేరే ఎవడు దేనితో నీవు పోల్చకూడదు అన్నాడు. ఆయనే అద్వితీయ దేవుడు. మరో ఆలోచన నీలో రాకూడదు. దేవుడు పదాజ్ఞలలో ఒక ఆజ్ఞగా ఇచ్చాడు, నేనే దేవుడను, నేను తప్ప వేరొక దేవుడు మీకు ఉండకూడదు అన్నాడు. మనకు మన దేవుడే, మనం ఎందుకు ఇంకో ఆలోచన చేస్తాము అనుకోవచ్చు కదా, వాస్తవమే. కానీ దేవుని కంటే ఎక్కువగా దేన్ని ప్రేమిస్తూ దేవునిగా అనుకుంటావో అదే మరొక రూపం. అర్థమవుతుందండి? మనం మరొక దేవుణ్ణి ఒకవేళ ఆలోచించకపోవచ్చు, కానీ దేవుని కంటే ఎక్కువగా మరి దేనిని ప్రేమిస్తున్నామో, దేవుని కంటే ఎక్కువగా దేని మీద ఆశ పెట్టుకొని ఉన్నామో అదే దేవుని నుండి మనలను వేరు చేసేది. అందుకే ఇక్కడ అన్నాడు, ఆయనను పోలిన వాడెవడు లేడు. అసలు ఎవరిని పోల్చుకుంటున్నావు నీ జీవితంలో? ఎవరి మీద ఆశ పెట్టుకుంటున్నావు? ఎవరిని ఎక్కువగా ప్రేమిస్తున్నావు? దేవుని కంటే ఎక్కువగా ప్రేమించేది ఏది మన జీవితంలో ఉండకూడదు. అది వ్యక్తులైనా, వస్తువులైనా, స్థలాలైనా, దేని మీద దేవుని కంటే ఎక్కువగా ప్రేమ ఉండకుండా చూడాలి. ఒకవేళ అలాగుంటే దేవుని స్థానాన్ని మనము మరొకరికి ఇచ్చినట్లుగా అవుతుందండి. దేవుణ్ణి మహిమపరచవలసిన వారం మనం. ఆయన మన కొరకు చేసిన కార్యములు ఎంతెంత గొప్పవే. రాయడానికి పూనుకుంటే ఎన్ని రాస్తారో ప్రతి ఒక్కరూ తెలియదు, కానీ ప్రభువును గురించి రాయాలి. ఆయన మన ఎడల చేసిన అద్భుతమైన కార్యమేంటో, ఆ పనులేంటో మనం రాయడానికి పూనుకుంటే ఎంత రాస్తారండి? ఆయన ప్రేమను వివరించడానికి వీల్లేదన్నాడు, శక్యము కాదు. భక్తులందరూ ప్రయాసపడ్డారు ఆయన ప్రేమను వర్ణించడానికి.
వర్ణించజాలము అని విడిచిపెట్టారు. అందుకే మనము దేవుని యందు భక్తి భయము కలిగి కదలక నిత్యము నిలుచు సియోను కొండవలే ఉండాలి. కదిలిపోవద్దు. ఎవరో ఏదో చెప్పగానే తొందరపడిపోవద్దు. ఇవన్నీ చాలా పరిస్థితులు మనకు మారినప్పుడు జరుగుతాయి, సంభవిస్తాయి. శోధనలో పడిపోయినప్పుడు, శ్రమల గుండా వెళుతూ ఉన్నప్పుడు, వ్యాధులను అనుభవిస్తున్నప్పుడు తొందరపరిచేవాడు ఈ లోకములో ఉన్నాడు. అపవాది మనలను శోధిస్తూ ఉంటాడు, బెదిరిస్తూ ఉంటాడు, మన మనసును మారుస్తూ ఉంటాడు. ఇక్కడికి పో, అక్కడికి పో, అక్కడ బాగుంటుంది, ఇక్కడ బాగుంటుంది, అక్కడ నీ పరిస్థితులన్నీ బాగుపడతాయి. ఇలాగూ ఎందరూ మోసపోయి దేవుణ్ణి విడిచిపెట్టి భ్రష్టులైపోయారు. జాగ్రత్తగా ప్రభునందు నిలిచి ఉండాలి. మనం నిలిచి ఉండాలంటే యెహోవా యందు నమ్మిక ఉంచాలి. ఆయన యందు భయభక్తులు గలవారంగా జీవించాలి. మోసపోకూడదు. ఆయన సమస్తమును సృష్టించినవాడు ఆయనే. నిన్ను నన్ను సృష్టించినవాడు ఆయనే. సమస్తము కనిపించేదంతా సృష్టించినవాడు ఆయనే. ఎన్నో వచనాలు ఉన్నాయి. కీర్తనలో కూడా రాశాడు, నన్ను ఎవనితో దేవుణ్ణి పోలుస్తారు మీరు. యెషయా గ్రంథము 40వ అధ్యాయం చూద్దాం. చూడండి. నలభైవ అధ్యాయం 18వ. కావున మీరు ఎవనితో దేవుని పోల్చుదురు, ఏ రూపమును ఆయనకు సాటి చేయగలరు అన్నాడు. ఏ రూపాన్ని ఆయనకు సాటి చేయగలుగుతాం? మనం దేనితో పోల్చగలుగుతాం? మానవులు, మనుషులు, క్రైస్తవులు కూడా చాలామంది ఏదో ఒక విగ్రహాన్ని పెట్టి, పోలికను పెట్టి పూజించేవారు ఉన్నారు కదా. విగ్రహాలు చూస్తాం, యేసు ప్రభు విగ్రహాన్ని చూస్తాం. దేనితో నన్ను పోలుస్తారన్నాడు. దేనికి నన్ను సాటిగా ఉంచుతారు? కనుక విశ్వాసులము, నిజముగా ప్రభువుని నమ్మిన వారము, ఏ ఫోటోల మీద కానీ, ఆ శిలువ గుర్తు మీద కానీ ఇదే ప్రభు అని దాన్నే పూజించడం ఎప్పుడూ తగదు మనకు. ఎవరైనా ఆ స్థితిలో ఉంటే దయచేసి మార్చుకోండి. మన దేవుణ్ణి, మన ప్రభువును దేనితో కూడా పోల్చలేం. ఆ సిలువను పూజించి మళ్ళీ సిలువనే ప్రభువుకి ఇస్తామా? ప్రభు అలాగ చెప్పలేదు. ఆ సిలువ సువార్త మనకు దేవుని అందలి శక్తినిచ్చింది కనుక దాన్నే పూజిస్తామా సిలువను? సిలువ మీద వేలాడిన ప్రభు ఉన్నాడు. ఒకవేళ ఆ సిలువ అలాగే ఉండిపోతే, ఆ సిలువ మీద ప్రభు వేలాడకపోతే, ప్రాణం అర్పించకపోతే సిలువ విలువ లేదు కదా. విలువలేని దాన్ని మనము గుర్తుగా పెట్టుకొని దాని మీదని ఆధారపడి దాన్నే పూజించి ఇదే నాకు రక్షణ అనుకోవడం బుద్ధిహీనత. అందుకే ఆయన యందు విశ్వసించిన వారి హృదయములో దేవుడు ఏం చేశాడు? పరిశుద్ధాత్మను పంపాడు. పరిశుద్ధాత్మను మన హృదయములోనికి పంపిన దేవుడు, పరిశుద్ధాత్మ యొక్క కార్యం ఏంటంటే మనలను సర్వసత్యములోనికి నడిపిస్తాడు. యోహాను సువార్తలో రాయబడింది, ఆ పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉండి ప్రభువైన యేసుక్రీస్తు వాటిలో నుండే మనకు బోధిస్తాడని రాయబడింది. ఆ పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడైనా ప్రభువునే ఘనపరుస్తాడు. ప్రభులోనివే మనకు తెలియజేస్తాడు, మనలను సత్యములోనికి నడిపిస్తాడు. నిజముగా మనలో పరిశుద్ధాత్ముడు ఉంటే ఇలాంటివన్నీ మనము తగవు అనుకుంటాం. లేకపోతే చంచల హృదయం, అయ్యో ఏది ఎలా చేస్తే ఏమవుతుందో,
ఈ భయంతో బ్రతకడం, సత్యమును ఎరగకుండా జీవించడమే. కనుక దేవునితో సాటి అయినది మరొకటి లేదు. ఆయన రూపముతో సాటి లేదు. అందుకే ఏ రూపాన్ని మనకివ్వలేదు. పౌలుకు దర్శనం కలిగింది. ఏ రూపాన్ని చూశాడు పౌలు? చెప్పండి. రాయబడి ఉంటే ఏ రూపము లేదు. వెలుగు ప్రకాశించెను అన్నాడు. వెలుగులో నుండి ఒక స్వరాన్ని విన్నాడు. ఆ స్వరం ఎవరిది అని పలుకుతే, నేను నీవు హింసించుచున్నా యేసుని అన్నాడు, కానీ రూపము మాత్రము చూపించలేదు. మోషే ఆశించాడు, ప్రభువా నీ రూపము నాకు చూపించమన్నాడు. ఒకసారి నిన్ను చూస్తానన్నాడు కదా. ఈ ఆశ కలుగుతుంది అందరికీ. దేవుని రూపాన్ని చూడాలి. ఆయనను చూచినవాడు ఏ నరుడు బ్రతకలేడు అన్నాడు. ఏం చూపించాడు మోషేకు? ఆయన మహిమను చూపించాడు. వెనుక భాగాన్ని చూపించి ఆయన మహిమను చూపించాడు. కనుక ఏ స్వరూపముతో ఆయనను పోల్చగలుగుతాం? దేనితో అందుకే ఏ విగ్రహాలు మనకు కూడా నిషేధమే. వారు విగ్రహాలు పెట్టుకుంటున్నారు, మనము దేవుని విగ్రహాన్ని పెట్టుకుందాం. ఇంటిలో ఫోటోలు పెట్టుకోవడం, ఆ మూర్తులు తెచ్చి యేసు ప్రభు యొక్క మూర్తిని తీసుకొచ్చి పెట్టుకోవడం, ఇదంతా విగ్రహారాధన కిందికి వస్తుందండి. కనుకనే మనకు ఏమీ లేదు, ఫోటోలు కూడా ఉండకూడదు. వాక్యాన్ని దేవుడిచ్చాడు, వాక్యాన్ని పెట్టుకోండి. వాక్యము దేవుడై ఉండెను అన్నాడు. కనుక వాక్యాన్ని పెట్టుకొని మనము వాక్యాన్ని చదివి ధ్యానించి ఆదరణ పొందడం మనకు మంచిది. అందుకే విశ్వాసుల గృహాల్లో ఏం కనిపిస్తాయి? వాక్యాలు కనిపిస్తాయి, ఫోటోలు కాదు. దేవుని పోలిన వాడెవడు? ఇలాగూ చాలా విషయాలు ఉన్నాయి. చాలా చోట్ల దేవుడు తెలియజేశాడు. 45వ అధ్యాయం యెషయా గ్రంథములో కొన్ని వచనాలు చదువుకుందాం, చూడండి, ప్రయోజనకరంగా ఉంటాయి. 45వ అధ్యాయం 5 నుండి 7వ వచనం వరకు. నేను యెహోవాను, మరి ఏ దేవుడునూ లేడు, నేను తప్ప ఏ దేవుడునూ లేడు. తూర్పు దిక్కు నుండి పడమటి దిక్కు వరకు నేను తప్ప ఏ దేవుడును లేడని జనులు తెలుసుకున్నట్లు నీవు నన్ను ఎరగకుండినప్పటికీ నిన్ను సిద్ధపరిచితిని. యెహోవాను నేనే, నేను తప్ప మరి ఏ దేవుడును లేడు. నేను వెలుగును సృజించువాడను, అంధకారమును కలుగజేయువాడను, సమాధానకర్తను, కీడును కలుగజేయువాడను నేనే. యెహోవా అను నేనే వీటినన్నిటినీ కలుగజేయువాడను అని చెప్పుకుంటున్నాడు ఇశ్రాయేలు ప్రజలతో. వీరేమైపోయారు? మోషే ద్వారా ఇంత హెచ్చరిక చేసినా వారి చరిత్ర గమనించారా? ఈ యెషయా గ్రంథములో ఇన్నిసార్లు ఎందుకు రాస్తున్నాడంటే, చెడిపోయారు వారు. విగ్రహారాధన, ఇదే దేవుడు అని ప్రారంభించారు వారు. అన్య దేశములో ఉండి, ఆ పాలు తేనెలు ప్రవహించే కనాను దేశములో నుండి వారిని తొలగించమని దేవుడు ఆజ్ఞాపించగా వారిలో కొందరిని ఉండనిచ్చారు. వారి దేవతలు కూడా ఉండిపోయాయి. కాలక్రమాన వీరేం చేశారు? వీరు కూడా ఆ దేవతలను పూజించడం ప్రారంభించారు. దేవుణ్ణి మరిచిపోయారు. అందుకే దేవుడు చెప్తున్నాడు, నేనే దేవుడను, నేను తప్ప వేరే ఏ దేవుడు లేడు, నా వలననే మీకు రక్షణ కలుగును. ఎంత ప్రేమగల దేవుడు చెప్పండి. ఒక్క క్షణములో వారిని నాశనం చేయొచ్చు కదా, శిక్షించవచ్చు కదా. కానీ దేవుడు ప్రేమగలవాడు, హెచ్చరిస్తాడు, గద్దిస్తాడు, శిక్షిస్తాడు, తన దారికి మళ్ళిస్తాడు. విడిచిపెట్టేవాడు కాదు. ఇశ్రాయేలును విడిచిపెట్టలేదు. అందుకే ఇశ్రాయేలు నీ భాగ్యం ఎంత గొప్పది అన్నాడు. చాలా గొప్ప భాగ్యము. యెహోవా రక్షించిన నిన్ను పోలిన వాడెవడు? విడువక ఎడబాయక ఉన్న దేవుడు,
ఎంతగా తిరుగుబాటు చేశారు వీరు. ప్రయాణంలో చూసాం ఎంత తిరుగుబాటు చేశారు వారు. అయినా దేవుడు సహిస్తూ వారిని నడిపించాడు. పాలు తేనెలు ప్రవహించే ఆ దేశానికి నడిపించాడు. అక్కడ తిరుగుబాటు చేస్తున్నారు. ఇంత చక్కగా చెప్పినా, ఇన్నిసార్లు బోధించినా మళ్ళీ చెడిపోయారు. న్యాయాధిపతుల గ్రంథం మనం చదువుతూ చరిత్రలు చూస్తే, ప్రభు చిత్తమైతే అలాగూ ధ్యానిస్తూ వెళ్తే చాలా విషయాలు మనం గ్రహిస్తాం. వారు తమ దేశపు జనుల విగ్రహాలను పూజించడం ప్రారంభించారు. ఏ దేవుడైతే వారిని విడిపించాడో, ఏ దేవుడైతే వారిని రక్షించాడో ఆ రక్షకుణ్ణి మరిచిపోయి విగ్రహాలను పూజించడం ప్రారంభించగా మళ్ళీ వారు చెరకు పంపబడ్డారు. దేవుడు వారితో మాట్లాడుతూ ఈ మాటలతో హెచ్చరిస్తున్నాడు, ఎవరితో నన్ను పోల్చగలరు మీరు? ఇశ్రాయేలు, నీ భాగ్యం ఎంత గొప్పది అంటే, నిన్ను రక్షించిన యెహోవా రక్షించిన నిన్ను పోలిన వాడెవడు? ఇంతగా తిరుగుబాటు చేసిన, విడువక ఎడబాయక వెంటాడుతున్న దేవుడు కనుక నీ భాగ్యము గొప్పదే. ఆయన నీకు సహాయకరమైన కేడము అన్నాడు, నీకు ఔన్నత్యము కలిగించు ఖడ్గము. ఈరోజు ప్రియులారా, మనం ఏ స్థితిలో ఉన్నామో, ఎలా ఉన్నామో గ్రహించుకోవాలి. దేవుడు మనలను గొప్ప భాగ్యవంతులుగా చేశాడు. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనములో, చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మనల్ని నడిపించాడు. ఏర్పరచబడిన వంశములో చేర్చుకున్నాడు, పరిశుద్ధ జనాంగములో చేర్చుకున్నాడు, రాజులైన యాజక సమూహములో చేర్చుకున్నాడు, దేవుని సొత్తైన ప్రజలలో చేర్చుకున్నాడు. ఒకప్పుడు ప్రజగా ఉండక ఉన్న మనము ఇప్పుడు దేవుని ప్రజలమైనాము. ఒకప్పుడు కనికరము పొందలేదు, ఇప్పుడు కనికరించబడుతున్నాము. ఎంత గొప్ప భాగ్యం ఇది! ఆయన వాగ్దానములను ఇచ్చాడు మనకు. పేతురు రాసిన 2వ పత్రికలో ఒక 2 వచనాలు చూచుకొని మనం ముగించుకుందాం. మొదటి అధ్యాయం 4వ వచనం, ఆ మహిమ గుణాతిశయములను బట్టి ఆయన మనకు అమూల్యములను అత్యధికములునైన వాగ్దానములను అనుగ్రహించి ఉన్నాడు. దురాశను అనుసరించుట వలన లోకమందున్న భ్రష్టత్వమును ఈ వాగ్దానముల మూలముగా మీరు తప్పించుకొని దేవ స్వభావనందు పాలివారగునట్లు వాటిని అనుగ్రహించెను అన్నాడు. ఈ వాగ్దానాలు ఎందుకు అనుగ్రహించాడు చెప్పండి? ఇక్కడ ఉన్నాయి. మనకు వాగ్దానాలను ఇచ్చాడు. ఈ లోకమందు కలిగే భ్రష్టత్వాన్ని మనం తప్పించుకోవడానికి, దేవ స్వభావమును కలిగి ఆయన యందు పాలివారమగుటకు దేవుడు మనకు ఈ వాగ్దానాలు ఇచ్చాడు. మనం అవసరం ఉన్నప్పుడు ఈ వాగ్దానాలను వాడుకోవడానికి కాదు, మన జీవితంలో ఈ లోకపు భ్రష్టత్వాన్ని మనము తప్పించుకోవాలి. ఆ వాగ్దానాలను స్వతంత్రించుకోవడానికి దేవుడు మనకు వాగ్దానాలను ఇచ్చాడు. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయములో నిత్య జీవము అనుగ్రహిస్తాననేది వాగ్దానము తానే మనకు అనుగ్రహించను అన్నాడు. ప్రభువైన యేసుక్రీస్తే మనకు నిత్య జీవపు వాగ్దానమునిచ్చాడు. కనుక మన భాగ్యం ఎంత గొప్పది! చాలా గొప్ప భాగ్యవంతులం మనం. యెషూరూను నీతిగా బ్రతకాలి, మన దేవుణ్ణి పోలి మరెవరు లేరు. దేవుని పోలికను మరి దేనితో కూడా మనం పోల్చరాదు. దేవుని కంటే ఎక్కువగా మనము దేనిని ప్రేమించకుండా దేవుని మీదనే ప్రేమ కలిగిన వారమై ఆరాధించే వారంగా మనం ఉండాలి. ఆరాధన మానుకోవద్దు. ప్రేమించే వారిని ఆరాధిస్తూ ఉంటాం. మన జీవితంలో మన ప్రభువే మన ఆరాధ్య దైవం. ఆయన తప్ప మరొకటి మన హృదయములో ఉండకూడదు. మనలను పోలి మరొకరు లేరు. మనము గొప్ప భాగ్యవంతులం. ఆయన మనలను రక్షించాడు, నిత్య జీవానికి వారసులనుగా చేశాడు. నిరీక్షణతో మనం బ్రతుకుతున్నాం. వాగ్దానములను దేవుడిచ్చాడు.
ఆ వాగ్దానములనెత్తి దేవుని సన్నిధిలో ప్రార్థించే భాగ్యమును మనకిచ్చాడు. అడిగే భాగ్యమునిచ్చాడు. అడుగుడి మీకు ఇవ్వబడును అన్నాడు. అడుగు ప్రతివానికి ఇయ్యబడును అని దేవుడు సెలవిచ్చాడు. ఎంత గొప్ప భాగ్యం ఇది! ఈ భాగ్యం మరొకరికి లేదు, మనకే ఉన్నది. ఈ గొప్ప ఆదరణ దేవుడు మనకిచ్చి ఉండగా ఆ నిరీక్షణ విశ్వాసముతో ప్రభు కొరకు నమ్మకముగా జీవించుదాం. ద్వితీయోపదేశకాండం ఇక్కడ మనం ముగిస్తాం. ప్రభు చిత్తమైతే ముందు దినాల్లో ఇంకా అనేక సంగతులను ప్రభు మనకు నేర్పించినట్లుగా ప్రార్థనాపూర్వకంగా ప్రభు సన్నిధికి చేరివస్తాం. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా ప్రియ తండ్రి, పరిశుద్ధుడా, దయాళుడా, స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం. మీ కృపచేతనే నేడు మమ్మల్ని అందరినీ మీ సన్నిధి ఆరాధనకు నడిపించావు. స్తోత్రాలు. ఈ క్రమమంతటిలో మాకు తోడై ఉండి మిమ్మను ఆరాధించు భాగ్యమునిచ్చినందుకు స్తుతిస్తున్నాం. అలాగే ప్రభువా, మీ వాక్యము ద్వారా మమ్మను బలపరిచావు, హెచ్చరించావు. మేమెంత భాగ్యవంతులమో మాకు జ్ఞాపకం చేశావు. మీరెంత గొప్పవారో మాకు బయలుపరిచిన దేవుడవు ప్రభువా, మీకు స్తోత్రాలు. నమ్మకంగా జీవించుటకు తోడై ఉండండి నాయన. ప్రతి ఒక్కరిని మీ కృపచేత బలపరచండి. కదలక నిత్యము నిలుచు సియోను కొండవలే ఉండునట్లు కృపను అనుగ్రహించండి. ప్రతి ఒక్కరిని మీరు మీ కృపలో భద్రపరిచి మంచి ఆరోగ్యాలనివ్వండి. ఆత్మీయంగా బలపరచండి. విశ్వాసమందు స్థిరముగా ఉంచండి. ఇప్పుడు తిరిగి వెళ్ళే ప్రయాణాలు అందరికీ తోడయుండి క్షేమంగా నడిపించండి. దీవెనలతో పంపుమని మరొకసారి కలిసి మిమ్మను స్తుతించే కృప మాకు అనుగ్రహించుమని యేసుక్రీస్తు నామమున కృతజ్ఞతతో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మిగిలిపోయినా ఈ నా జీవితం మస్టుపోవునట్లు పుటము వేయుము. మిగిలిపోయినా ఈ నా జీవితం మస్టుపోవునట్లు పుటము వేయుము. పరిపూర్ణ స్వారూప్యము కనబడు వరకు తీర్చిదిద్దుము నన్ను జీవవాక్యముతో. పరిపూర్ణ స్వారూప్యము కనబడు వరకు తీర్చిదిద్దుము నన్ను జీవవాక్యముతో. తీర్చిదిద్దుము నన్ను జీవవాక్యముతో. చెక్కుమయా నన్ను నీ పోలికలో, నడుపుమయా నన్ను నీ ఏలికలో. చెక్కుమయా నన్ను నీ పోలికలో, నడుపుమయా నన్ను నీ ఏలికలో. శిల్పకారుడా స్వల్ప జీవితం, శిల్పకారుడా స్వల్ప జీవితం. మలచుము నన్ను నీకనుకూలముగా, మలచుము నన్ను నీ అనుకూలముగా. చెక్కుమయా నన్ను నీ పోలికలో, నడుపుమయా నన్ను నీ ఏలికలో. వందనాలందరికీ.